సిటీ న్యూస్. నేను స్వీటీ. విద్యార్థులు చిన్నతనం నుంచి చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ అంకితాభావంతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు బి క్యాంప్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన శ్రీ టీజీ వెంకటేష్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని బి క్యాంప్ లో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత మినరల్ పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, పొగ త్రాగటం, మాదక ద్రవ్యాలను తీసుకోవటం, చాడీలు చెప్పటం వంటి చెడు అలవాట్లకు, వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. రాయలసీమ ప్రాంతం నీటి కరువుతో అలమటించేదని, అటువంటి సందర్భంలో కర్నూలు ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించి నీటి వసతులు కల్పించామని అన్నారు. అనంతరం సురక్షితమైన, స్వచ్ఛమైన నీటిని అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్లను కర్నూలు నగరంలో అనేక చోట్ల టీజీవీ సేవా సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రజాసేవకు, రాజకీయాలకు సంబంధం లేదని, తాము నిరంతరం సమాజ సేవలో పాల్గొనడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యార్థుల కోసం కలిసి ఉద్యమం నిర్వహించామని వెల్లడించారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఉంటూనే రాయలసీమ హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 20 సంవత్సరాలకు పైగా రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన క్లస్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట బసవరావు మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనంలో త్రాగునీటి వసతి లేక విద్యార్థులకు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉండేదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ కళాశాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. ఈ సందర్భంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కళాశాల విద్యార్థులకు మేలు జరగాలని, మీ సంకల్పం ఎంతో గొప్పదని, ఈ స్వచ్ఛమైన నీటి సౌకర్యం ఎంతో ఊరటనిస్తుంది, వేసవికి ముందే అందుబాటులోకి రావటం ఇంకా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇందిరాశక్తి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహృదయంతో అడిగిన వెంటనే టీజీవీ నిధులతో కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తమ దాహాన్ని తెచ్చి ఆరోగ్యాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. కళాశాలకు ఇచ్చిన అతిపెద్ద వరం ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ తమ ఆనందాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు డాక్టర్ సోమశేఖర్, సింగం శెట్టి, డాక్టర్ నాగన్న, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కామ్లీ నాయక్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మాదన్న, వెంకటస్వామి, పక్కురున్నెస బేగం, నాగరత్న, విద్యా వాసినీదేవి, శశికళ పాల్గొన్నారు. గారికి మరియు క్లస్టర్ యూనివర్సిటీ వీసీ గారికి మరియు రాయలసీమ వీసీ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి మరియు లెక్చరర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్, థ్యాంక్ యూ సార్, మా కాలేజ్కి వచ్చినందుకు, వాటర్ ప్లాంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్, ఈ కొత్త బిల్డింగ్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది సార్, కానీ మేము ఇక్కడ వాటర్ అనేది లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే కాక ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మేము అంటే ఇంకా మాకు భయం పెరిగింది సార్. అంటే వాటర్ లేవు, ప్రతి చిన్న విషయానికి పాత బిల్డింగ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మాకు ఈ వాటర్ ప్లాంట్ అందించినందుకు మేము మా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదే కాకుండా మిమ్మల్ని చూడడం మరియు ఇంత దగ్గరగా చూడడం నా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Respected dignitaries, teachers and my dear friends, today I feel very happy to express our heartfelt gratitude to T.G. Venkatesh Garu, former Member of Parliament and popularly known as Kaliyuga Danakarta. Sir, you have truly understood the needs of our college. For a long time, we were facing serious problems with safe drinking water. It was a big challenge and required a huge budget which our institution alone could not afford. At the right time, you came forward generously, donated for the installation of RO water plant. This noble act is not just a donation, but a great service to thousands of students. Every day, when we drink clean water, we will remember your kindness and generosity. We sincerely thank you, sir, for your support and care towards our student community. Thank you, sir. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు, ఏదో సర్వీస్ చేశాడు.
అని ఒక మనసులో మంచి నాయకుడు ఉన్నాడని తలుచుకుంటూ మీ ముందుకు వచ్చాం సార్. అదేవిధంగా మీరు మీ ముందుకు వచ్చే సమయంలో మీరు ఏ విషయమని నో అని చెప్పకుండా ఆల్వేస్ రైట్, గో రైట్, బీ రెడీ, ఐఎమ్ స్టాండ్ విత్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ అని చెప్పేవాళ్ళు సార్. సో కర్నూలుకి మీరు ఎన్నో చేశారు. కర్నూలులో మీరుండగా మేము చల్లగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మా తండ్రికి నమస్కారాలు సార్. రామో విగ్రహవాన్ ధర్మ అంటే శ్రీరాముడు సాక్షాత్తు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు అని అర్థం. ఆ శ్రీరామచంద్రుడు అంటేనే ధర్మం యొక్క నిలువుటద్దం. టీజీ వెంకటేశో విగ్రహవాన్ దయ. శ్రీ టీజీ వెంకటేష్ గారు సాక్షాత్తు మూర్తిభవించిన దయాస్వరూపుడు అని అర్థం. శ్రీ టీజీ వెంకటేష్ గారు అంటేనే దయ, కరుణ, సాయం, స్నేహం యొక్క నిలువెత్తు రూపం. ఈ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కర్నూలు నగరం నలుమూలలా కనిపించే శ్రీ టీజీ వెంకటేష్ కళ్యాణ మండపాలు, ముస్లిం షాదీఖానాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, టీజీబీ కళాక్షేత్రం వంటి పలు సాంస్కృతిక కళావేదికలు, కమ్యూనిటీ హాళ్ళు, నగరంలో 100కు పైగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, విద్యార్థులకు హాస్టల్స్, హాస్పిటల్స్, పండుగలకు, పబ్బాలకు, ర్యాలీలకు, ఊరేగింపులకు, సభలకు, సమావేశాలకు, నాయకుల విగ్రహాలకు, వినాయక విగ్రహాలకు, దసరా ఉత్సవాల సమయంలో దుర్గామాత విగ్రహాలకు, మండపాలకు, ఆలయాలలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహాలకు, శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదినం నాడు చేసే ఉచిత వివాహాలకు వారి చేయూత అనిర్వచనీయం. మన కళాశాలకు వెలుపల 2 పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి కాపు భవన్, మరొకటి మా సోదరుల బీసీ భవన్. రెండింటికి ఒక్కోదానికి 2 కోట్ల చొప్పున సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు మాన్య మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గుప్తా గారు. ఆ తండ్రి బిడ్డ కదా, ఎక్కడికి పోతుంది ఆ గుణం? ఇలా వీరి సాయం, వితరణ, దాన ధర్మాలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, రాసుకుంటూ పోతే కాగితాలు సరిపోవు. మీ మాటల్లో ఆప్యాయతలు విపరీతంగా చూపించారు. అమ్మాయి ఉండి ఒక అమ్మాయి మీరు తెలుసుకొని మినరల్ వాటర్ ఇచ్చారు, ప్లాంట్ ఇచ్చారు, ధన్యవాదాలు అన్నారు. కానీ నేను తెలుసుకునేది మీరు తెలుసుకొని లేట్గా నాకు తెలుసుకునే విధంగా చేశారు. మీరు అన్ని దగ్గరలో ఇస్తాను. కాలేజ్ వచ్చి 2 years అయినామా? ఎన్ని ఇయర్స్ అయింది ఈ కాలేజ్ వచ్చి? 2 years అయ్యి. 2 years ముందే మీరు అడిగింటే 2 years అయ్యేది అడిగినా ఇచ్చేవాడిని. సో మీరు తెలుసుకునేదానికి లేట్ అయింది. మీరు తెలుసుకుంటే నేను ఇస్తానని మాకు ఇచ్చేవారు. ప్రిన్సిపాల్ గారు అంతకుముందు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలకు ఇన్వైట్ చేశారు, గౌరవించారు. వారికి కూడా మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కాలేజీలో ఈ లైఫ్ అనేది మళ్ళీ మీకు రాదు. ఇది జీవితంలో ముఖ్యమైన సంవత్సరాలు, ముఖ్యమైన టైం. ఈ సమయంలో మీకు అందరికీ అడ్వైజ్ చేసేదేమంటే, మీరు వీలైనంత వరకు స్నేహాన్ని పెంచుకోండి. మీకు ఎవడైనా వెధవా అని కనిపిస్తే దూరంగా ఉండండి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవద్దండి. అది ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే అది లైఫ్లో ఆ హ్యాబిట్ అట్లే కంటిన్యూ అవుతుంటుంది. వాటర్ అనేది కర్నూలులో నేను కొత్తగా 50 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఒక 2 కిలోమీటర్లు దూరం నిలబడి రాత్రంతా లేడీస్ పాపం కుండలు పట్టుకొని నిలబడేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఇక్కడ. పోనీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాలంటే ఊరంతా స్లమ్ ఏరియాస్, ఎక్కడ స్థలం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేదానికి. సో ఎంతో కష్టంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఇవ్వటం, పూర్తి చేయటము, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఇవ్వటం, వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఎన్నో అవర్స్ వచ్చేది. అట్లా కొన్ని విలేజెస్లో అయితే 24 hours నీళ్ళు ఇప్పిస్తున్నాను. సో ఆ విధంగా వాటర్ ఇష్యూ సాల్వ్ చేసినాక మళ్ళీ మినరల్ వాటర్ అనేది తీసుకొని వచ్చాను. ఒకప్పుడైతే వాటర్ అంతా బంద్ అయిపోతే ఊర్లో నీళ్ళే దొరకనప్పుడు మన ఫ్యాక్టరీ కూడా మేము బంద్ చేసి మా ట్యాంకులంతా పెట్టి ఊళ్ళో నీళ్లు తప్పడం జరిగింది. సో ఇలాంటివి ప్రాబ్లం ఏమవుతా ఉందంటే నిజ జీవితంలో మనం చేసే సేవకు గుర్తింపు ఉండదు. ఎలక్షన్స్ వస్తే ఈ కులము, ఈ మతము అని ఓట్లేస్తుంటారు. ఇలాంటివి వేసేటప్పుడు దేశం బాగుపడదు. మంచి వాళ్ళు అనేవాళ్ళు రారు. మా బ్లడ్లో తాతల నుంచి సేవ చేయాలనేది ఉంటుంది కాబట్టి సేవ చేస్తాం. అంతేగాని
పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని సేవ చేస్తే మాత్రం దానికి మన దేశంలో ఇంకా గుర్తింపు రాలేదు. ఇది పెద్ద దరిద్రమైన సబ్జెక్టుగా ఉండిపోతుంటుంది. దేశ భవిష్యత్తు రేపటి యువకులైన నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బీఏఎస్ కళ్యాణ మండపంలో జరిగిన బీవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బీఏఎస్ కళ్యాణ మంటపంలో జరిగిన పీవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ క్రెడో గ్రూప్ విద్యా సంస్థల తరపున కార్తీక్, శ్రావ్య, సుశీల, సత్యనారాయణ, సరళ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశం భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవడంతో పాటు నిజాయితీగా జీవించేలా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇబ్బందులు సహజంగా వస్తాయని, కానీ వాటిని సీరియస్గా తీసుకోకుండా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల జీవితం ఎంతో కీలకమైందని తెలిపారు. విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్న లోపం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం పాఠశాలను చక్కగా నిర్వహిస్తోందని ఆయన అభినందించారు. అనంతరం విద్యార్థులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మీరు డిసిప్లిన్గా, చక్కగా, హానెస్ట్గా చక్కగా చదువుకోవాలి. మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా అవి తాత్కాలికంగా మీరు ఆ ఇబ్బందులు ఎదుర్కొని ఇంకా ఎక్కువ మీ గ్రోత్ కాన్సన్ట్రేషన్ చేయాలని తెలియజేస్తున్నాయి. పిల్లలు ఇటువంటి జీవితంలో ఇటువంటి ఘటన, ఇటువంటి స్నేహాలు మీకు మరీ దొరకదు. స్కూల్లో ఉన్నంత వరకు ఫ్రెండ్లీగా అందరితో కలిసి చక్కగా చదువుకుంటూ మీ ప్రయత్నాలు ఎప్పుడూ ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికి, మీ స్కూల్ గౌరవం పెంచడానికి, మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని చూసుకునే విధంగా మీరు చదువుకోవాలని, మరి ఇటువంటి స్కూల్లో మీరు చదవటం, అలాగే ఉత్తీర్ణులు కావటం, మీ మీ దేశ సంపదకు మీ తోడ్పాటుతో ముందుకు పోవటం అన్నీ చక్కగా జరిగిపోతుంది. కాబట్టి మీ అందరికీ గుడ్ లక్ తెలియజేస్తూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకొచ్చాడు. మళ్ళీ వస్తారా? 10 ఎవరైనా వచ్చి ఇక్కడ పిల్లలు కరెక్ట్గా చెప్తే వాళ్ళకు బహుమతి 5,000 నుంచి 10,000 ఇస్తాను. చెప్పకపోతే ₹1 పెనాల్టీ. స్టేజ్ ఎక్కాలి. ఎవరు చెప్తారు యుద్ధాన్ని గురించి? ఇప్పుడు ఏ దేశాలకు ఎలా యుద్ధం జరుగుతుందని ఎవరు లేదా చెప్పేదానికి? రాండి, కిందికి రండి. కమ్ క్లోజర్ టు This group has said partially correct, and so distributing the rupees, all of them 1 minute. Dear parents, please encourage our students with a great round of applause. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం హర్షణీయమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ అన్నారు. రాష్ట్ర రాజధాని బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించిన నేపథ్యంలో నగరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న కొండారెడ్డి బుర్జు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ దేశ పార్లమెంటులో చారిత్రాత్మకంగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు దానిని ఆమోదం కోసం పార్లమెంటుకు పంపి విజయవంతంగా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేశారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రాజధాని విషయంలో 3 ముక్కల ఆట ఆడి అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. చివరకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇంతకాలం ఉండాల్సి వచ్చింది అన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగేలా పార్లమెంటులో రాష్ట్రానికి అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన ప్రతి పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులతో కర్రలతో కొట్టించారు. దైవ సన్నిధికి దుర్గామాత దగ్గరికి అక్కడ దర్శనం చేసుకోనికి పోతే మీరు ఏ విధంగా అడ్డపడి నాశనం చేసేవారు మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక దుర్మార్గుడివి. నీవు అమరావతికి అంటే దుర్గామాత అంటే లెక్కలేదు, అమరావతి దైవం అంటే గుర్తులు లెక్కలేదు. పూర్వంలో ఒక తుగ్గులకు ఉండేవాడు. ఆ తుగ్గులకానికైనా ఇంకా తుగ్గులకు పరమ నీచుడు. నేను అడుగుతున్నా, అందుకనే నీ చాప్టర్ క్లోజ్, తీనాకులు అయిపోయింది. నీ జీవితంలో చిన్నప్పటి నుంచి 3 ఆకులు ఆట ఆడే అలవాటు ఉన్నట్టుంది. అందుకే 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసిన అర్థమవుతా ఉంది. నీ 3 ముక్కల ఆట చెల్లవు. రాజధాని వచ్చింది, పూర్తి రాజధాని అమరావతి. ఈ రోజు రాష్ట్రం అంతా సంబరాలు చేస్తున్నారంటే ఇది చంద్రబాబు విజయం, కూటమి విజయం. రాజధాని అమరావతి అని చెప్పి చట్టబద్ధం చేసిన రోజు ఇది. ఆంధ్రుల అందరిది పండుగ రోజు. ఈ రోజు ఒక సైకో ఆయన మారిన నైజాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన రోజు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మన కోసం, మన భవిష్యత్తు కోసం కృషి చేస్తారనేది గుర్తెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి అమరావతి చట్టబద్ధత కోసం అహర్నిశలు కష్టపడి లోకేష్ అన్న అయితేనేమి, పవన్ అన్న అయితేనేమి, మోడీ గారి సహకారంతోనే ఈ రోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అదేవిధంగా లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన ఒక సువర్ణ దినం. కాబట్టి ఈ రోజు విజయం ఎవరిది అంటే రైతుల విజయం, మహిళల విజయం, ఆంధ్రుల విజయం అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పననే సైకో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రతి రాజకీయ పార్టీకి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ నాయకులు విజయోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌడియన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, సుంకన్న ఏసుతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అమరావతిని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ
దేశ పార్లమెంటులో చారిత్రాత్మకంగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు దానిని ఆమోదం కోసం పార్లమెంటుకు పంపి విజయవంతంగా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేశారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రాజధాని విషయంలో 3 ముక్కల ఆట ఆడి అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. చివరకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇంతకాలం ఉండాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగేలా పార్లమెంటులో రాష్ట్రానికి అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని, ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన ప్రతి పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు దీన్ని స్థిరస్థాయిగా నిలబడేటట్ల దాన్ని నిలపాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి న్యాయం జరిగింది. అదేవిధంగా మన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మొత్తానికి మనకు చాలా హ్యాపీ. తిరిగి మళ్ళీ మన ఆత్మపోషణను మోడీ పోయిన సంవత్సరం, ఎందుకంటే అది గుర్తింపు అనేది మనకి అందరికీ, ప్రజలలో అందరికీ ఈ సైకో చేసిన ప్రభుత్వము చాలా చండాలంగా ఉందని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. రైతులకి న్యాయం చేయలేదు. ఆయన 3 ముక్కలాట ఫ్యాన్ గుర్తు లెక్క, ఫ్యాన్ 3 రెక్కల లెక్క తిప్పాలని చూసినాడు. ఈ అమరావతి ఈరోజు పార్లమెంటులో అమరావతి బిల్లును ఆమోదముద్ర వేసినందుకు కూటమి ప్రభుత్వం తరఫున మోడీ గారికి, అమిత్ షా గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా మినిస్టర్ టీజీ భరత్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఒక మనిషి ముఖం చూస్తే అతనికి తగ్గట్టుగా చేయగల సామర్థ్యం అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనను చూస్తే దాదాపు 36,000 ఎకరాలు రైతులు ఆ రోజు ఇచ్చి దాదాపు 16 నెలల పాటు వాళ్ళు ఆ రాజధాని కోసం పోరాడిన టైంలో వాళ్ళు అనేక ఉద్యమాలు చేసి నడి రోడ్డు మీద తినడానికి కూడా తింటుంటే కూడా దాంట్లో మట్టి చల్లి దుర్మార్గులు ఆడపిల్లలపై కడుపులపై కాళ్ళతో తొక్కి నానాక ఇబ్బందులు పెట్టాను కూడా వాళ్ళ పోరాటం ఈరోజు సాధించారు. వాళ్ళ పోరాటమే ఈరోజు విజయం సాధించింది. ఏదేమైనా మనకంటూ కూడా చెప్పుకోవడానికి ఒక రాజధాని అనేది ఉందంటే ఈరోజు అమరావతిని ఘనంగా చెప్పుకోగలము. అలాంటిది ఈరోజు శాశ్వత రాజధానిగా రేపు రాజ్యసభలో కూడా ఆమోదముద్ర ఉంది. అలాగే రాష్ట్రపతితో ఆమోదముద్ర పొంది గర్వంగా చెప్పుకునే ముద్రతో రాబోయే కాలంలో చిరగని ముద్ర వేసుకున్న అమరావతి రేపు మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకోవాల్సి వస్తుంది. అమరావతిలో ఒకటి పెడతా, రాయలసీమలో ఒకటి పెడతా అని విచిత్రమైన పోకడలు పోతూ రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు, ఏమాత్రం నిర్మాణం జరగలేదు, ఒక సిమెంట్ బస్తా కూడా ఖర్చు చేయలేదు. అటువంటి దుర్మార్గుడు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా నాశనం చేసినాడు. రావాల్సినటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోయాయి. ఇప్పుడు కూడా మొన్న అసెంబ్లీలో రాజధాని, శాశ్వత రాజధాని అని బిల్లు పెట్టి అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి కూడా రాకుండా ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ తుగ్లక్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాకుండా ఆయన దుర్మార్గమైన బుద్ధిని బయట పెట్టాడు. ఈరోజు కూడా లోక్సభలో బిల్లును ఆమోదం చేయడానికి కోసం పెడితే అక్కడ కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆంధ్రుల హక్కు అమరావతి అని అందరూ మద్దతు తెలిపితే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలతో లోక్సభ నుంచి వాకౌట్ చేశాడు. రాష్ట్ర ప్రజలు గ్రహించాలా, ఈ వైసీపీ నాయకులకు ఒక స్టాండ్ లేదు, ఒక నిజాయితీ నిబద్ధత లేదు, రాజధాని లేదు. మనము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, మనకు రాజధాని అవసరము అని ఒక విచక్షణ జ్ఞానం కూడా లేకుండా రాజధానికి మద్దతు తెలపకుండా వాళ్ళ నీచమైన బుద్ధిని బయట పెట్టారు. పార్లమెంట్లో ఆమోదం తెలపడం చాలా మనకు ఆంధ్ర ప్రజలకంతా అదృష్టం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఈరోజు వరకు మనకు ఒక బిల్లు పెండింగ్ ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ళు 3 రాష్ట్రాలు అని చెప్పి పెండింగ్ పెట్టి, 3 రాజధానులు అని చెప్పి పెండింగ్ పెట్టి, అటు ఇటు కాకుండా యువతకు జాబులు లేకుండా వచ్చే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అన్ని సౌకర్యాలు అనుకోండి, ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకోండి, అన్నీ దెబ్బతీయడం జరిగింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు బిడ్డలకు న్యాయం జరగాలి. వచ్చే రోజుల్లో మనమందరము ఆంధ్రాకి ఒక రాజధాని ఉంది, అది ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్ర అని మనం పలకాలి. మన పిల్లలు మేము ఎక్కడ పోయినా మీ రాజధాని ఎక్కడ ఏమి అంటే చెప్పుకోలేని పరిస్థితి అయోమయంగా ఉండింది గత 5 ఏళ్లలో. బట్ ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం కావడంతో మాకంతా గర్వంగా ఉంది. వచ్చే రోజుల్లో మనము మంచిగా అమరావతి కట్టుకొని అన్ని సదుపాయాలు ఆడ అమర్చుకొని మనకు కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తుంది. టీజీ భరత్ గారు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్, వైజాగ్లో ఇంకొక హబ్ మనకు తెలుసు. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించడంతో రాష్ట్ర ప్రజలు కలలు నెరవేరాయని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి సంజీవలక్ష్మి అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించిన నేపథ్యంలో నగరంలోని 46వ వార్డులో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నగరంలోని 46వ వార్డులో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి సంజీవలక్ష్మి తదితరులు మాట్లాడుతూ అమరావతిని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ దేశ పార్లమెంటులో చారిత్రాత్మకంగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు దానిని ఆమోదం కోసం పార్లమెంటుకు పంపి విజయవంతంగా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేశారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రాజధాని విషయంలో 3 ముక్కల ఆట ఆడి అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. చివరకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇంతకాలం ఉండాల్సి వచ్చింది అన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగేలా పార్లమెంటులో రాష్ట్రానికి అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన ప్రతి పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మచిలీపట్నంలోంచి మాని, విజయనగరంలోంచి వీని, గుంటూరులోని గన్ని తీసుకొని మావి గన్ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్న తుగ్లక్ జగన్ గారికి మా ప్రజలందరూ బాగానే సమాధానం చెప్పారు లాస్ట్ ఎలక్షన్స్ లో. మరలా కూడా ఈ ప్రక్రియలోనే వెళ్తా ఉంటే జగన్ గారికి ఈ లాస్ట్ గవర్నమెంట్ లో 11 అయినా వచ్చాయి. ఈసారి ఆ 11 బదులు 1 వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. 2029లో మా కూటమి ప్రభుత్వం మళ్ళీ విన్ అయ్యి అమరావతిని డెవలప్ చేస్తూ ఏపీ ప్రజలకు కూడా మంచి అంటే జీవనోపాధి కానీ, పేదలకు ఇల్లు, కూడు, గుడ్డ అనే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనయుడుగా తను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఈరోజు 5 కోట్ల ఆంధ్ర మహిళల ప్రజా కళ ఈరోజు నిలబడింది. ఎందుకంటే ప్రతి మహిళ తన కన్నీటితో విత్తుతున్నటువంటి అమరావతి ఎంతో చరిత్రను సృష్టించింది. ఎందుకంటే అది చారిత్రాత్మకమైన విజయంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశంలో చెప్పుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క కన్నీటి బొట్టు అందులో భాగస్వామ్యమైనందుకు 5 కోట్ల ఆంధ్రుల మహిళలు మేము కూడా ధన్యవాదాలు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉండేవాళ్ళం. మేము మా క్యాపిటల్ ఏది అంటేనే మాకు చెప్పలేకపోయే సిగ్గుచేటు ఉండేది. దాన్ని మా సిబిఎన్ గారు అంటే మా కూటమి ప్రభుత్వంలో క్యాపిటల్ ఇచ్చి మా అమరావతి గౌరవాన్ని కాపాడారు. అమరావతి అంటేనే ఆంధ్రుల రాజధాని అని గట్టిగా ఒక్క నుంచి లోకేష్ గాని, సిబిఎన్ గాని, ప్రతి పార్లమెంట్ నాయకుడు గట్టిగా ఒక్క నుంచి పార్లమెంట్ లో తెలిపారు. నిర్మాణం చేసి అసెంబ్లీ, హైకోర్టు కట్టి మరి అక్కడ పాలన సాగిస్తూ ఉంటే మీరు వచ్చి అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూలిసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు చంద్రబాబు చేసిన దానికి మీరు మద్దతు తెలపకుండా మరి ఈరోజు దాన్ని వ్యతిరేకించడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ శ్రీశైలంలోని కురవ సత్రంలో ఈ నెల 5, 6వ తేదీల్లో దేవేంద్రప్ప ఆధ్వర్యంలో తలపెట్టిన సమావేశానికి ఆత్మకూరు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని కురవ సత్రం అధ్యక్షుడు రంగస్వామి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సమావేశం నిర్వహించడానికి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రంలో సత్రాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకూడదని
దేవస్థానం యొక్క రూల్స్ ప్రకారంగా అక్కడ పెట్టకూడదని ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగే మరి ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలంలోని శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాసత్రంలో ఈ నెల అంటే ఏప్రిల్ 4-5 తారీఖుల్లో మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి దేవేంద్రప్ప అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా అందరికీ మాతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా, రాతపూర్వకంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా, మాకు రాతపూర్వకంగా ఏమాత్రం రాసి ఇవ్వకుండా ఆయన సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ వదంతులు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది శ్రేయోభిలాషులు అలాగే భక్తులు వీరందరి యొక్క సూచనలు సలహాల మేరకు మేము ఈ యొక్క మా యొక్క సత్రం కమిటీ సభ్యుల యొక్క సూచన సలహా మేరకు మేము గౌరవ ఆత్మకూరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టు వారు మాకు మధ్యంతర అక్కడ ఎలాంటి సభలు సమావేశాలు జరపకూడదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కనుక ఈ యొక్క అక్కడ ఎలాంటి సమావేశం జరపడానికి కూడా మా కమిటీ ఎవరికి అనుమతి ఇవ్వలేదు. మేము ఎవరికి కూడా రాతపూర్వకంగా ఎవరికి చేయలేదు. వాళ్ళు కూడా మాకు రాతపూర్వకంగా ఎలాంటి వాళ్ళు కోరలేదు మమ్మల్ని. కనుక అక్కడ మీటింగ్ జరపడానికి మా కమిటీ కానీ ఎవరు కూడా ఒప్పుకోలేదు. గౌరవ కోర్టు వారు కూడా అక్కడ సమావేశాలు జరుపుకొని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల జనాభా నుండి కుర్వలు మరి అక్కడ శ్రీశైలంలో 200 మందితో ఈ యొక్క రాష్ట్ర ఎన్నికలు జరపడంలో ఈ యొక్క అంతరం ఏంటో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మీటింగ్ పేరుతో అక్కడ గొడవలు సృష్టించి చేయాలనే దృక్పథంతో మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కనుక అట్లాంటి కుట్రలు కూడా పన్నుతున్నారని చాలామంది భక్తులు మాకు ఫోన్లు చేయడం జరిగింది. అలాంటి ఉద్దేశంతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ కోర్టు కూడా మాకు ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇవి ఇవాళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.